హాయ్ హర్షిత్ గారు. హలో అండి. హాయ్. ఫైనలీ దీవానా ద్వారా ఫుల్ అంత అసలు ఆ లుక్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి, మాస్ ఏంటి, సికింద్రాబాద్ అమ్మలాగా సికింద్రాబాద్ అబ్బాయిలు కనిపిస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది థియేటర్ రెస్పాన్స్ ఏంటి, ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటి? అంటే ఐ థింక్ నేను చాలా రోజులు అయిందంటే ఒక సినిమాకి ఇంత రెస్పాన్స్ చూసి జనాలు ఆఫ్టర్ ద ఫిలిం దే ఆర్ క్లాపింగ్ ఫర్ ద ఫిలిం. అండ్ చాలా అంటే మాకందరికి చాలా కనెక్ట్ అయిపోయారు. మమ్మల్ని అందరు చాలా గుండెకి చాలా దగ్గర చేసుకున్నారు. ఐ థింక్ దీనికోసమే వి ఫీల్ లైక్ అంటే మనకి యాక్టింగ్లో ఎందుకు వచ్చామని ఒక రీజన్ ఉంటుంది కదా. ఐ థింక్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ ఆల్ దేర్ లవ్. అంటే ఈ కంటెంట్ పిక్ చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఏ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల చాలా మంది బర్న్ అవుట్ అయిపోయారు, చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, బాధపడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఆడియన్స్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఆడియన్స్కా ఐ థింక్ ఆడియన్స్ చాలా చెప్పారు, నాకే చెప్పారు. వాళ్ళేమే నేను వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని చాలా పెద్ద పెద్ద మెసేజ్లు పెట్టి నాకు చెప్పారు. హౌ దే లవ్ ద ఫిలిం, హౌ దే సెట్ దట్ ఇది వన్ ఆఫ్ దేర్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఎ వైల్. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా, ఒక చాలా ఇది ఒక హార్ట్ వార్మింగ్ ఫిలిం అంటున్నారు. సో ఐ థింక్ ఈ కళ్ళు మూసుకొని ఏ సర్టిఫికేట్ అని ఏదో అడల్ట్ సినిమా అనుకోకండి, చాలా క్లీన్ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ థియేటర్స్లో మిస్ అవ్వకండి ఈ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఓటీటీలో వచ్చి చూస్తే మీ థియేటర్లో ఉండే ఆ హై రాదు. అది నేను డ్యామ్ షూర్ గ్యారంటీ ఇస్తున్నా. థియేటర్కి వెళ్ళండి, మీకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చేయడం ఈ మొన్నాను గ్యారంటీ. అంటే ఇప్పటి వరకు మంచి మంచి ప్రొడక్షన్స్లోనే తీశారు. కల్కి కావచ్చు, శుభం కావచ్చు, ఇప్పుడు ఈ సినిమా మేల్ అనే సినిమా తీశారు. సో సమంత గారిది ఆల్రెడీ మా ఇంటి బంగారం అనే సినిమా కూడా ఎట్ ఏ టైం రిలీజ్ అయిపోయింది. వాళ్ళ ప్రొడక్షన్లో చేసి వాళ్ళకి పోటీగా కొంత ఈ సినిమాని రిలీజ్ చేయడం అనేది ఎలా అనిపించింది? కొంచెం హై అంటే పోటీ ఏం లేదు, బట్ ఇట్స్ ఆల్ ఓన్లీ గ్రాటిట్యూడ్. నేను మ్యామ్ కూడా మెసేజ్ చేసిన, కంగ్రాచులేషన్స్ మ్యామ్ అబౌట్ అంటే షీఈ్ లైక్ బోత్ ద ఫిల్మ్స్ విల్ డూ గుడ్, గాడ్ బ్లెస్ యూ అని షీ గేవ్ హర్ బ్లెస్సింగ్స్. సో ఐ థింక్ బోత్ ద ఫిల్మ్స్ ఆర్ వర్కింగ్. అండ్ రెండు ఆబ్వియస్లీ నేను కూడా మ్యామ్ సక్సెస్ కోసం వెయిట్ చేసిన. సోలో హిట్, ఐమ్ సో హ్యాపీ. అండ్ ఆల్సో ఐ ఫీల్ లైక్ జనాలు మా సినిమాను కూడా అదే విధంగా లవ్ చేస్తున్నారు. అండ్ ఈ వీక్ నాకు తెలిసి ఈ వీక్ ఇంకెక్కువ లవ్ వస్తుంది. అండ్ ఫస్ట్ డే సెకండ్ డే రెస్పాన్స్కే అసలు జనాలు ఇంకా మల్టిప్లై అయింది. ఆల్మోస్ట్ ఒక 10 times అయిపోయింది క్రౌడ్. సో ఐ థింక్ దిస్ వీక్ ఇంకా జనాలు వస్తారు థియేటర్కి, దీన్ని పెద్ద హిట్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే ఏ సర్టిఫైడ్ అవ్వడం వల్ల ఈ 26కి మళ్ళీ రిలీజ్ చేయబోతున్నాం సినిమాని, అలా ఉండబోతోంది మా ప్రమోషన్ అని చాలా జోరుగా మాట్లాడారు. మరి ఏం చేయబోతున్నారు ఆడియన్స్ వద్దకి? అంటే మోస్ట్లీ ఐ థింక్ నేను ఎప్పుడు బిలీవ్ చేసేది ఏంటంటే ఈ సినిమా పరంగా ఐ థింక్ ఈ సినిమాకి ఒక ఫ్రైడే డిసైడ్ చేసే సినిమా కాదండి. ఐ థింక్ దిస్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఇది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేసినా ఇట్ విల్ బీ ఫ్రెష్ అండ్ న్యూ. ఒక ఫ్రైడే వచ్చింది కదా, ఎంజాయ్ చేసినాం, ఇంటికి వెళ్ళిపోయినా ఉండదు. దిస్ ఫిలిం విల్ స్టే విత్ యూ ఫర్ వెరీ లాంగ్ టైమ్. సో ఐ థింక్ నెక్స్ట్ ఫ్రైడే అన్నట్టు కూడా నెక్స్ట్ ఫ్రైడే రిలీజ్ అన్నట్టు ఎట్లా ప్రమోట్ చేస్తారో ఆ విధంగానే ప్రమోట్ చేసి ఈ సినిమాని మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఫ్రైడే కూడా ఫస్ట్ డే లాగానే జనాలు థియేటర్కి రప్పేయడానికి ట్రై చేస్తాం. అంటే మూవీలో ఝాన్సీ గారు కానీ, నరేష్ గారు కానీ ఫాదర్ అండ్ మదర్ రోల్లో చాలా అద్భుతంగా నటించారు. సో ఆ సీన్స్ కానీ మేము చూసినప్పుడు మా అమ్మ నాన్న కూడా ఇట్లా ఉంటుండే అని అనిపించింది. సో మీ పేరెంట్స్ కూడా ఇలానే ఉంటుండేనా ఫ్యాన్లా? అప్పుడు ఇక తిట్టుడు, పానం అని చెప్పుడు? ఐ థింక్ అందరు పేరెంట్స్ అట్లే ఉంటారు. అండ్ ఐ థింక్ నేను కూడా మోస్ట్లీ కనెక్ట్ అయింది బికాస్ ఆఫ్ ద రైటింగ్. అండ్ నా నుంచి కూడా అంత రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ విత్ మై మదర్ ఝాన్సీ గారు కానీ, నరేష్ గారు కానీ. ఎందుకంటే ఐ ఫెల్ట్ లైక్ దిస్ వరల్డ్ ఎగ్జాక్ట్లీ సిమిలర్. మా పేరెంట్స్ కూడా, నేను కూడా మా మమ్మీతో అట్లే మాట్లాడతా, నేను కూడా మమ్మీతో అట్లే అన్నట్టు నువ్వు ఇట్లా చేస్తావు అట్లా చేస్తావు అని. సో ఐ థింక్ నాకు కూడా యాక్ట్ చేస్తున్నప్పుడే అనిపించింది. ఐ ఫెల్ట్ ఇది అంటే ఐ ఫెల్ట్ ఐ వాజ్ యాక్టింగ్ విత్ మై మదర్. అంత వామ్తో యాడ్ చేశారు ఝాన్సీ గారు అండ్ నరేష్ గారు. I think they both killed it in the film, and it was a privilege for me to work with such actors. అలాంటి యాక్టర్స్ పనిచేయడం నాకు చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నా. అండ్ నా నుండి అంత మంచి యాక్టింగ్ రావడం కూడా ఐ థింక్ దే కాంట్రిబ్యూటెడ్ అ లాట్. ఇప్పుడు ప్రజెంట్ సింగిల్ స్క్రీన్లో 100 రూపీస్ ప్రజెంట్ చేస్తున్నారు. సో ఆడియన్స్ అందరికీ సింగిల్ స్క్రీన్ ఆ మజా వేరేలా ఉంటుంది అని చెప్పి కూడా అనౌన్స్ చేశారు. సో ఆడియన్స్కి ఏం చెప్పారు? మేము సింగిల్ స్క్రీన్స్ నిన్న రెస్పాన్స్ చూసిన తర్వాత డిసైడ్ అయిందంటే సింగిల్ స్క్రీన్లు ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్తారు. అది ఈ వీక్ మీరు చూస్తారు, చూడండి. ఎస్, ఆడియన్స్కి ఒక పాయింట్ రమ్మని. ఆడియన్స్ సింగిల్ స్క్రీన్ వాళ్ళకైతే 100 రూపీస్ టికెట్. అండ్ ఫర్ ఎవ్రీ వన్ ఒకటే ప్రామిస్ చేస్తున్నా, దిస్ విల్ బీ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ లైఫ్ టైమ్. ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చేయడం మా గ్యారంటీ. మీరు ఒక లైఫ్ చూస్తారు ఈ సినిమాలో. అండ్ వెరీ హార్ట్ వార్మింగ్ ఎక్స్పీరియన్స్ దిస్ విల్ బీ.
సో డోంట్ మిస్ ఇన్ థియేటర్స్. దివానా ఇస్ అవుట్ ఇన్ థియేటర్స్. ఒక గొప్ప సినిమా ఇది. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం. డూ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. అవుట్ ఆఫ్ ది బాక్స్. సో ప్రభాస్ గారితో సినిమా తీశారు కల్కి, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? ఆయనకి ఏమైనా సినిమా చూపించడం కానీ ట్వీట్ అలాంటిది ఏమన్నా మాకు రాబోతోందా? నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, చూద్దాం. అన్న చూడాలని ఊరుకుంటున్నాం మోస్ట్లీ ఈ వీక్. విల్ ట్రై. సో అన్న స్కెడ్యూల్ బట్టి విల్ ప్లాన్. యా, ప్రభాస్ అన్నతో ఎక్స్పీరియన్స్ అదే, ఇట్స్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ లాగా. ఆయన ఎవరు ఇమాజిన్ అని అసలు ఆయన అన్నతో పనిచేస్తా అని. బట్ యా, అందుకే జస్ట్ డ్రీమ్స్ విల్ కమ్ ట్రూ. అంటే ఎప్పుడు మరి కల్కి టు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీ రోల్ ఎలా ఉండబోతోంది అని? దాని గురించి మళ్ళీ మాట్లాడదాం, బట్ కల్కిటో అవుతుంది. యా. థ్యాంక్ యూ అండి, కంగ్రాచులేషన్స్.